ఉమెన్స్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న చేయూత ఆర్గనైజేషన్ సంరక్షణలో ఉన్న 65 మంది హెచ్ఐవి సోకిన పిల్లలకు భారత్ కిసాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక నెలకు సరిపడే ₹1,50,000 న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్లోని భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నామని, హెచ్ఐవి బారిన పడిన పిల్లలకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన న్యూట్రిషన్ ఆహారం అందించడం జరుగుతుంది అని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటలైజేషన్ విద్యను అందించే ఆలోచన ఉందని, అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలపై ఎన్జీఓ సంస్థలతో పాటు కలిసి పనిచేసి అభివృద్ధి చేస్తాము అని భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ కుమారస్వామి అన్నారు. I hope you will get seat in MBBS. Letta, I request Kumar sir. So, వచ్చినప్పుడు yeah. My name is Gurgaon Swadinami. చాలా అద్భుతమైనది. ఇంకా సపోర్ట్ చేస్తుంది. మాట్లాడాలంటే చాలా ఇష్టం. కొంచెం వదిలేసినట్టుంటే ఆ అమ్మాయి మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బాగా ప్రిపేర్ అయిపోయి ఈరోజు WHO నంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. ఇదంతా స్ఫూర్తితో ఈరోజు భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 మంది చిల్డ్రన్స్ ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్తో బాధపడుతున్న కుటుంబాలకి న్యూట్రిషన్ ఫుడ్ ఒక నెలసరికి సరిపడేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌట్ ఆఫ్ ఇండియా నుంచి యాగిరాణి గారు రావడం జరిగింది. అన్నయ్య గారి సహకారంతో భవిష్యత్తులో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి WCBO చేయూత ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో కూడా భవిష్యత్తులో MNC కంపెనీస్ నుండి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చేటువంటి CSR ఫండింగ్ ద్వారా ఇలాంటి పిల్లలకి భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భవిష్యత్తులో ఖచ్చితంగా సహాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.